ఈ సమాజం మాకేమైనా తిండి పెడుతుందా అనేటోళ్ళకి చెప్తున్నా నేను. ఇంతకుముందు మగపిల్లలే చేస్తుండ్రు గలీజ్ వీడియోలన్నీ. ఇప్పుడు ఆడపిల్లలు కూడా తయారైండ్రు. ఎంత అసభ్యకరమైన వీడియోలు చేస్తున్నారంటే ఆ వీడియోలను చూస్తే చూసేటోళ్ళకు సిగ్గు అనిపిస్తుంది. అంత గలీజ్ వీడియోలు చేస్తున్నారు. నాకేమనిపించిందంటే ఈ పిల్లలు అబ్బా ఇసుంటి పిల్లలు పుట్టిండ్ర తల్లిదండ్రులు ఎంత బాధపడుతుండ్రో అనిపిస్తుండే. కానీ ఆ వీడియోలలో ఒక్కొక్కసారి తల్లిదండ్రి కూడా ఉంటున్నారు పిల్లలతోటి. అబ్బా గీలా తల్లిదండ్రి గిసుంటి పిల్లలను కన్నా తల్లిదండ్రి గీలా అని అనిపించింది వాళ్ళని చూస్తే. వాళ్ళు కూడా సమాజంలోనే బతుకుతున్నారు. ఈ సమాజంతో మాకు అవసరమే లేదు. మేము ఎట్లయినా ఎంత గలీజ్ వీడియోలైనా చేస్తాం. ఈ సమాజంతో మాకు పనే లేదు, సంబంధమే లేదు అంటున్నారు. అసంటోళ్ళకి చెప్తున్నా నేను, సమాజంతో మీకు సంబంధం లేనప్పుడు మీరు సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేయకండి. సోషల్ మీడియా అంటే సామాజికమైనది, అది అందరు చూసేది. మీరు ఈ వీడియోలు పెడితే మీ వీడియోలకు లైకులు కొట్టేది సమాజమే. మీకు వ్యూస్ వాళ్ళు చూస్తేనే, సమాజం చూస్తేనే మీకు వ్యూస్ వస్తాయి. వాళ్ళు కూడా సమాజమే. మిమ్మల్ని కింది నుంచి పై స్థాయికి తీసుకుపోయేది వాళ్ళు కూడా సమాజమే. సమాజం చేయబట్టే మీకు తిండి దొరుకుతున్నది. ఇవన్నీ తెలకుండా మాకు సమాజంతో సంబంధం లేదు అనే మాటలు మాట్లాడుతున్నారు. మీకు సమాజంతో సంబంధం లేనప్పుడు సోషల్ మీడియాలో అట్లాంటి వీడియోస్ పెట్టకండి.